లో ఇన్కమ్ గ్రూప్ ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు హౌసింగ్ బోర్డు కృషి చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నిర్మించిన లో ఇన్కమ్ గ్రూప్ గృహ సముదాయాల్లోని ఫ్లాట్లను హౌసింగ్ బోర్డు విక్రయించనుంది. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 3 వరకు అవకాశం కల్పించింది. 6వ తేదీన లాటరీ విధానంలో అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. లో ఇన్కమ్ గ్రూప్ ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ బోర్డు సిద్ధమైంది. ఇప్పటికే ఎల్ఐజీ ఇండ్ల అని లక్కీ డ్రా తీయడానికి అయితే హౌసింగ్ బోర్డు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఎల్ఐజీ ఇండ్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గచ్చిబౌలిలో ప్రజెంట్ నేనున్నాను. గచ్చిబౌలిలో రామ్కి టవర్స్ పక్కనున్నటువంటి ఎల్ఐజీ ఇల్లు ఇవి. ఇక్కడ మనం విజువల్స్లో ఆ ఇండ్లను అయితే చూస్తూ ఉన్నాము. అయితే పేదల అంటే ఎవరైతే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారో వారికి సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. వాళ్ళకి అందుబాటు ధరల్లోనే సొంత ఇల్లును అందించడానికి ప్రభుత్వము ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అయితే ఈ ఇండ్లను నిర్మిస్తూ ఉంటారు. అయితే నిర్మాణం అయిపోయిన తర్వాత ప్రభుత్వ వాటా కింద వచ్చినటువంటి ఇండ్లను లక్కీ ద్వారా ఎవరైతే వాటిని గెలుచుకుంటారో వారికి ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి 111 ప్లాట్లను అయితే అమ్మడానికి ప్రభుత్వం అధికారులు అయితే రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణ హౌసింగ్ బోర్డు అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే చేసింది. అయితే గచ్చిబౌలిలో వసంత ప్రాజెక్ట్స్ దగ్గర ఉన్నటువంటి ఆ గృహాలు, అదేవిధంగా ఇక్కడ రామ్కి దగ్గర ఉన్నటువంటి ఈ గృహాలను కూడా ఎవరైతే గెలుచుకుంటారో లక్కీ ద్వారా వారికి ఇవ్వడానికైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి అని చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు, ఆ ఇల్లుకి సంబంధించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది. ఇక గచ్చిబౌలి అంటే మనకి ఏవైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇటు ఐటీ కారిడార్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో భూమికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇల్లు ఉండాలని కూడా చాలామంది ఆశపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హౌసింగ్ బోర్డు ఇక్కడ ఈ ఎల్ఐజీ ఇళ్ళ కోసము వేసినటువంటి నోటిఫికేషన్కి చాలామంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. భారీ ఎత్తున స్పందన వస్తోందని అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే దీనిని గెలుచుకున్న వారికి తక్కువ ధరలోనే ఇల్లు సొంతం అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం భూమి రేటు చూసుకుంటే చాలా ఎక్కువగా పలుకుతుంది. కాకపోతే కేవలం 30 లక్షల లోపే వారికి ఇల్లులను అందించే విధంగా ఈ ఎల్ఐజీ ఇండ్లను నిర్మిస్తూ ఉంటారు. ఇక్కడ గచ్చిబౌలి ప్రాంతంలో మనకి చూసుకుంటే మొత్తం రోజు రోజుకి కూడా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెద్ద పెద్ద ఐటీ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఉద్యోగుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇక్కడ రెసిడెన్షియల్ పర్పస్లో కావచ్చు, కమర్షియల్గా కూడా భారీ డిమాండ్ ఉంటుంది. అయితే గచ్చిబౌలి ఒక ప్రాంతంలో చూసుకుంటే మనం అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు ఈ విధంగా ఒక చదరపు అడుగుకి 10,000 నుండి 12,000 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఈ ఎల్ఐజీ ఇల్లు, ఈ హౌసింగ్ బోర్డు తీయనున్నటువంటి లాటరీ ప్లాట్లకు కనీస ధరని 25 లక్షలుగా నిర్ధారించారు. అయితే ఒక్కొక్క చదరపు అడుగుకు మనము ధర ఎంత పలుకుతుందో చూసుకుంటే 6,000 వరకు కూడా పలుకుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఎల్ఐజీ దిగువ ఆదాయ వర్గం వారు ఉంటారో వారు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. వాళ్ళ జీతము నెలకు 50,000 వరకు మాత్రమే ఉండాలి. ఏడాదికి 6 లక్షలు మించకుండా ఉండాలి. అయితే ఏదైతే ఈ ఇళ్లను లాటరీ తీయడం కోసమో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారు ఏవైతే ధృవీకరణ పత్రాలు కావాల్సి ఉంటుందో ఆ పత్రాలన్నింటిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న తర్వాత టోకెన్ అంటే అడ్వాన్స్ను 1,00,000 రూపాయలను రాష్ట్రంలో ఏదైనా మీ సేవ కేంద్రం నుంచి చెల్లించవచ్చు. అయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి అంటే ధరావత్తో ఏదైతే 1,00,000 రూపాయలతో కలిపి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 3వ తేదీగా నిర్ధారించారు. ఇక ఆ ఫ్లాట్లను
జనవరి 6వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గచ్చిబౌలిలోని నిర్మిత కేంద్రంలో లాటరీ తీస్తారు. అయితే ఈ ఫ్లాట్లు కేటాయించిన తర్వాత మొత్తం రుసుము అయితే ఫ్లాట్లకి ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మొదటి 15 రోజుల్లోనేమో 25%, ఆ తర్వాత 60 రోజుల్లో మరొక 50%, ఇంకా 90 రోజుల్లో మిగిలిన 25% 3 విడతల్లో చెల్లించుకోవచ్చని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్లాట్లను ఎవరైతే లాటరీ ద్వారా కొనుగోలు చేస్తారో వారు వీటిని కొనుగోలు చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా దీన్ని విక్రయించడం లేదా ఎవరికైనా బదిలీ చేయడం, లీజుకి ఇవ్వడము, తాకట్టు పెట్టడం వంటివి చేయరాదు. బ్యాంక్ లోన్ తీసుకునే వారికి కూడా సంబంధిత అన్ని పత్రాలను సమర్పిస్తే ఏవైతే వీరికి ఇల్లు కేటాయించబడిందో ఆ ఇంటికి సంబంధించినటువంటి నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసిని కూడా జారీ చేస్తారు. లోన్ కోసము రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సేల్ డీడ్ని నేరుగా బ్యాంకులకు పంపిస్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎల్ఐజి వర్గాలు ఉంటాయో వారి సొంతింటి కళ నెరవేర్చడానికి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే చాలామంది కూడా ఈ ఇండ్లను సొంతం చేసుకోవడానికి అయితే దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక జనవరి 6వ తేదీన తీయబోయే లాటరీలో మరి ఈ అదృష్టం ఎవరిని వరించనుంది, ఎవరు ఈ గచ్చిబౌలి అంటే అత్యంత కమర్షియల్ ఏరియాలో అతి తక్కువ ధరకే ఇండ్లను పొందుతారు అనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్టు రామకృష్ణతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.